హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి వీడియోలో మ్యాటర్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తీపి కబురు అందించాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి అందజేస్తారు. గత ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా గోదాములలో ధాన్యం నిల్వలు, రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు కూడా పొందిన వారికి ఈ 3 నెలల బియ్యం ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది. రాబోయే ధాన్యం కొనుగోలు సీజన్ దృష్ట్యా గోదాములలో స్థలం కొరత లేకుండా చూడాలని కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. భారత ఆహార సంస్థ FCI గోదాముల నుంచి ఈ బియ్యాన్ని తక్షణమే లిఫ్ట్ చేసి ఏప్రిల్ నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అయితే ప్రతి నెలకు సంబంధించిన బయోమెట్రిక్ లేదా లావాదేవీల ధృవీకరణ మాత్రం ఆయా నెలలలోనే స్వతంత్రంగా నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు అయితే స్పష్టం చేశారు. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ రేషన్ దుకాణాలకు వెళ్లి 3 నెలల బియ్యాన్ని ఒకేసారి తీసుకోగలరు. ఈ సమాచారం చాలా మందికి తెలియదు కాబట్టి వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, స్నేహితులకి అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే చాలా మందికి తెలియదు. సో ఇలా మళ్ళీ 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇస్తున్నట్లుగా మళ్ళీ చాలా మందికి అయితే తెలియకుండా చాలా మంది మిస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని వీడియో అయితే ముందుగానే చేస్తున్నాను. ఈ వీడియోని ఏప్రిల్ 1 వరకు అయితే షేర్ చేస్తూనే ఉండండి. సో చాలా మందికి అయితే ఈ న్యూస్ అందాలి. సో తెలుసుకోవాలి అందరూ, అలాగే తెలుసుకొని తీసుకోవాలి కూడా. సో ఇక్కడ మనకి గత సంవత్సరంలో ఇచ్చినట్లే ఈ సంవత్సరంలో కూడా ఇలాగే ఇస్తున్నారు. అంటే 3 నెలలకి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ సో ఈ 3 నెలలకి సంబంధించిన రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారు. సో పంపిణీ అయితే చేస్తున్నారు అన్నమాట. ఈరోజు మన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.